హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది సాటర్డే మినీ లాగ్ అండి. మార్నింగే చూడండి, ఒక పక్క మబ్బులు అయితే వేసింది, అలాగే ఒక పక్క సూర్యుడు అయితే మనకి ఎంతో అందంగా అయితే కనిపిస్తున్నాడు. ఇలా మా బాల్కనీలో మొత్తం అంతా వీడియో తీస్తుంటే మా పక్కనే ఉన్న మహంకాళి అమ్మవారి గుడి అయితే ఎంతో ప్రశాంతంగా అయితే కనువిందు చేస్తుందండి. ఈ అమ్మవారి గుడి చాలా మహిమగల అమ్మవారండి. ఇక్కడే మా ఇంటికి వెనకతల మాత ఉంటుంది. ఇక చాలామంది భక్తులైతే మన దసరాలో చాలామంది బోనాలు అయితే సమర్పిస్తూ ఉంటారండి. ఇలా మార్నింగ్ అయితే మా వ్యూ అయితే ఇలాగే ఉందండి. చాలా ప్రశాంతంగా చల్లటి గాలితో ఇంకా చాలా హాయిగా అయితే అనిపించింది. కానీ అప్పటికే రొటీన్ లైఫే కాబట్టి మనకైతే ఎప్పుడు కూడా మార్నింగే చాలా బిజీగా అయితే ఉంటుంది. ఇంకా పొద్దున్నే మా చిన్న పాప అంటారా, ఇంకా చాలా మత్తులో పడుకుందనమాట. నైట్ అంతా లేపుతానే ఉంటుంది, అసలు పడుకోదు. ఇంకా స్టార్ట్ చేసేస్తామే కదండి. మార్నింగే మన టీతో అయితే మొదలు పెట్టేశాను. ఈ టీ మరుగుతూ ఉండి అలా మార్నింగే ఒక టీ అయితే పొట్ల అయితే పడిపోవాలండి. అప్పుడే మనకి బాగా అయితే బండి నడుస్తూ ముందుకు వెళ్తుంది అనమాట. అయితే నేను కాబోలి శనగలు అయితే నేను చేశానండి. అంటే పరోటాలోకి అయితే మార్నింగ్ అయితే పరోటాలకు అయితే చేశాను. అలాగే మా అక్క వాళ్ళ పాప ఊరు వెళ్ళిపోతుంది అన్నాను కాబట్టి దానికి కూడా అయితే పరోటాకి కావాలని చెప్పేసి మార్నింగ్ అయితే శనగల కూర చేశాను. అలాగైతే ఇంకా బెండకాయ ఫ్రై చేశానండి. క్యారియర్లోకి కంపల్సరీ ఏదో ఒక ఫ్రై పప్పు అయితే ఉండాలి కాబట్టి చేశాను. పెసరపప్పు మునగాకు కూడా చేశానండి. అదైతే నేను వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. మార్నింగ్ అయితే చాలా హడావిడి అయిపోయింది. ఇంత హడావిడిలో కూడా మా చిన్న పాప అయితే లేచేస్తే ఈవిడ పొట్ల కూడా ఏదో ఒకటి పడాలి కదా. ఈవిడైతే మార్నింగ్ ఇంకా బెడ్ మీద అయితే పాలు తాగేస్తూ ఉంటుంది కాబట్టి బాటిల్స్తో ఇంకైతే మిక్చర్ అయితే కానిచ్చింది. నేనైతే పరోటా అయితే కాచేసానండి. మా వారికి మా పిల్లలు అయితే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్.